హాయ్ అండి, వెల్కమ్ టు అవిన్ఫో. కొత్త రేషన్ కార్డులపై వారంలో కీలక ప్రకటన. కొత్త రేషన్ కార్డుల కోసం నగరవాసుల ఎదురుచూపులకు తెరవడనుంది. సంక్రాంతి తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించినట్టు అధికార వర్గాలు స్పష్టతనివ్వడంతో ఆశావాహులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నగరం నుంచి కొత్తగా సుమారు 1,00,000 దరఖాస్తులు వస్తాయని అధికార వర్గాల అంచనా. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో పరిధిలో 6,39,500 రేషన్ కార్డులు ఉండగా 15-20% పెరుగుదల ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ పరిధిలో ప్రస్తుతం 653 చౌక ధరల దుకాణాలు ఉండగా వీటిలో 66 డీలర్ల స్థానికులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం 587 చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ సరఫరా అవుతుంది. ప్రభుత్వ అర్హతలను నిర్దేశించి అవకాశం కల్పించినప్పుడు కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు అయితే వివరిస్తున్నారు. ఈ విషయమై కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వారంలోపే కీలక నిర్ణయం ఉంటుందని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది. మొత్తానికైతే మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రేషన్ కార్డులకు సంబంధించి ఇదైతే కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతికి ఇది వచ్చేసి మన సంక్రాంతి లోపే ఈ కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ఉంటుంది. ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉన్నారో, రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వీరికైతే మంచి అవకాశం. మీరు ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ కాకండి. ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు మీరు అప్లై చేసుకోకపోతే మాత్రం మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఎప్పుడు పెడతారో తెలీదు కాబట్టి, అలాగే ఎవరైతే పెళ్ళై రేషన్ కార్డు ఉండి కూడా కొంతమంది పిల్లల పేర్లు ఇంతవరకు రేషన్ కార్డులో ఎక్కలేదు, మీరు కూడా ఈ మీ పిల్లల పేర్లు అయితే ఎక్కివ్వడానికి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకొక 1 వీక్‌లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మనకైతే రాబోతున్నాయి. ఈ కొత్త రేషన్ కార్డు గతంలో మీ సేవ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకునేది. మరి ఇప్పుడు మీ సేవ ద్వారా అప్లికేషన్ చేస్తారా? లేకపోతే ఎలా అనేది మనమైతే నీకు ఇంకో వారం తర్వాత అయితే మీకు వీడియో అయితే చేస్తాను. ఏదేమైనప్పటికీ కూడా మీ కొత్త రేషన్ కార్డులకైతే మీరందరూ అయితే అప్లై చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని అప్లికేషన్ సంబంధించి ఎలా ఫిల్ చేయాలి ఏంటని ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే మళ్ళీ ఈ కొత్త రేషన్ కార్డుల గురించి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే మన ఛానల్‌లో అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే దాదాపు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది నిరుపేదలు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి వీరికి ఒక మంచి అవకాశం అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవిన్ఫో.